హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలు విసిరారు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలు విసిరారు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పరస్పర దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సిద్ధు కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైదరాబాద్ నియోజకవర్గం సంబంధించి కమలాపురంలో గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. కౌశిక్ రెడ్డి హాజరైన నేపథ్యంలో అధికారులతోటి ఇందిరమ్మ ఇళ్ల విషయంపై నిలదీశారు. ఏదైతే లీస్టు ప్రకారం ఉన్న ఇందిరమ్మ ఇల్లు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం నిలదీశారు. మా ప్రభుత్వ హయాంలోనే మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఇందిరమ్మ కూడా ఇల్లు ఇప్పటివరకు మంజూరు కాకపోగా లీస్టు పై అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇతను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై వాగ్వాదం దిగారు. దాంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు టమాటాలు కూడా అతనిపై ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నాయకుల మధ్య చాలా గొడవ జరిగింది. పోలీసులు సన్మానించే ప్రయత్నం చేశారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు ఇరు కార్యకర్తలు కొట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ వాళ్ళను సన్మానించారు. కొన్ని టమాటా పనులు కూడా వాటి మీద ఎమ్మెల్యే పైకి విసరడంతో కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఏది ఏమైనప్పుడు కూడా కౌశిక్ రెడ్డి కావాలనే గ్రామ సభకు వచ్చి కావాలని ఒక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది, లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నది. ఎటువంటి లీస్ట్ కూడా ఇది ఫైనల్ కానప్పుడు కూడా కేవలం గొడవ చేయడానికి మాత్రం వచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తారు. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము ఎటువంటి గొడవ వెళ్ళలేదు, కాబట్టి లీస్టు ఇచ్చే విషయంలో పారదర్శకత లోపిస్తున్నారని నివేదించడానికి వెళ్ళామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కమలాపురంలో మాత్రం దాదాపు గంట నుండి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఓకే శ్రీధర్. కూర్చోనన్నా దయచేసి సమాధానం చెప్తారా? ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది సమాధానం చెప్తారా? ప్రజలకి సమాధానం